మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 50,000 లంచం తీసుకుంటూ మేడ్చల్ ఏఎస్ఐ మధుసూదన్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ విషయంలో 50,000 డిమాండ్ చేశాడు ఏఎస్ఐ. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం డబ్బులు ఇస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతను ఒక ఇంటీరియర్ డిజైన్ వర్క్ ఇక్కడ సాకేత్ ప్రణామంలో చేశాడు. దానికి సంబంధించి యాక్చువల్లీ 4 లక్షలు అతను తీసుకున్నాడు. 4 లక్షలు వర్క్ చేశాడు. ఇంకా 4 లక్షల పని మిగిలి ఉంది. ఆ పైసలు ఇస్తేనే ఈ పని చేస్తానని చెప్పేసి ఆపెట్టాడు. ఆ సాకేత్ ప్రణామంలో ఉన్నటువంటి ఆ విల్లా అతను ఓనర్ శర్మ అని ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ చేయించాడు ఇతని మీద. ఇంటికి దౌర్జన్యంగా లాక్ వేసుకొని కీ తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పేసి ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దాంట్లో ఇతను ఒక 3 డేస్ బ్యాక్ నార్సింగ్లో పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేసి అతని దగ్గర ఏఎస్ఐ మధుసూదన్ అని చెప్పేసి ఇక్కడ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 2 లక్షల బ్రైబ్ అతన్ని డిమాండ్ చేసి ఆ రోజు అతని దగ్గర ఉన్నటువంటి 10,000 తీసుకొని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద పంపించారు. మళ్ళీ ఈరోజు మిగతా 50,000 తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈరోజు మార్నింగ్ ఆ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇక్కడికి ఈవినింగ్ వచ్చాము. ఆ 50,000 రూపాయలు మధ్యవర్తుల ముందే ఇతను ఏఎస్ఐ బాధితుడి దగ్గర తీసుకున్నాడు. పోలీస్ స్టేషన్ వెనుకనే ఇమీడియట్లీ మీడియేటర్స్ ముందే అది రికవరీ చేశాము. అతని చేతులు కూడా కడిగిపించాము. అతను రైట్ హ్యాండ్ తీసుకొని అతను ప్యాంట్ బ్యాక్ ప్యాకెట్లో పైసలు పెట్టుకున్నాడు. రైట్ హ్యాండ్ ఫింగర్స్ తర్వాత ప్యాంట్ బ్యాక్ ప్యాకెట్ కూడా ఫినాప్థలిన్ టెస్ట్ సక్సెస్ అయింది. కలర్ వచ్చేది.